సాయి కృష్ణ మాత్రం సింపతి గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఫ్రెండ్స్ మీరు ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ 2021 20 తను ఇట్లాగే సబ్‌స్క్రైబర్స్‌ని ఆ రోజు నేను కష్టాల్లో ఉన్నానంటే అందరూ హెల్ప్ చేశారు. కానీ అప్పుడు తన కష్టాలు నిజమే అనిపించాయి నాకు కూడా. ఇంకోటేంటంటే తను అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే చాలా సబ్జెక్ట్ నేర్పించాడు యూట్యూబ్‌లో తను. చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చాడు. ఓకే. ఇలాంటోళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనిపించింది. కానీ ఇవాళైతే ఏదైతే మీరు ఆ రోజు డబ్బులిచ్చారో ఎంతొచ్చినాయో మీకు చెప్పలేదు ఫస్ట్ పాయింట్. ఇంకోటొచ్చిన డబ్బులతో మీరు ఆహ్, బీర్లు తాగుతూ రకరకాలుగా ట్రావెల్ అంటే కొన్ని తిక్క తిక్క వీడియోస్ చేశారు మీరు. ఓకే. అప్పుడే నాకు కొద్దిగా అనుమానం వచ్చింది. ఇప్పుడొచ్చేసి ఏంటంటే మళ్ళీ మీకు కష్టం వచ్చినప్పుడు 7,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఒకాళ మీరు ఇదే సింపతిగా ఆ 7,00,000 సబ్‌స్క్రైబర్స్ అడుగుంటే కాస్తో కూస్తో మీకు ఆ అమౌంట్ వచ్చేదేమో అనుకుంటున్నాను. కానీ అది వదిలేసి మీరు ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ దగ్గరికెళ్ళి ఒకేళ హెల్ప్ అడిగితే వాళ్ళు చేయకపోతే వాళ్ళని ఈ విధంగా బ్లేమ్ చేయటం అనేది మాత్రం ఇక్కడ అర్థమైపోతుంది ఇది స్కామ్ లాగా. మీదొక సింపతి డ్రామాలా కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఇది మాత్రం సాయి కృష్ణ మాత్రం 100% తను ఇవాళ తను సంపాదించుకున్న ఆ పేరు కాస్త ఇలాంటి ద్వారాగా పోయిందనిపిస్తుంది నాకైతే నిజంగా. అటు ప్రసాద్ గారి వర్షన్ విన్నాక, అటు సాయి వర్షన్ విన్నాక కూడా ప్రసాద్ చాలా జెన్యూన్‌గా అనిపిచ్చాడు. తను ఆల్రెడీ సహాయం చేశాడు. కానీ సహాయం పొంది ఆ కృతజ్ఞత చూపకపోగా, మళ్ళీ వాడు సహాయం అడిగి చేయకపోతే మళ్ళీ తనని ఈ విధంగా బ్లేమ్ చేయటం అనేది మాత్రం సాయి కృష్ణది మాత్రం 100% రాంగ్.